హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, నా కొడుకు ఈ లోకంలో లేకపోతే తప్పకుండా నా శాపం మీ ఇద్దరికి తగులుతుంది అని శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి శారద దగ్గరకు వెళ్ళి, అత్తయ్య ఏడవకండి, బావ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా బ్రతికి ఉంటాడు, నా మనసు చెప్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నా మనసు కూడా అదే చెప్తుందమ్మా, నా కొడుకు గగన్కి ఏమీ కాలేదని, నా గగన్ ఎక్కడో బ్రతికే ఉన్నాడని నా మనసు నాకు చెప్తుంది. నా కొడుకు ఖచ్చితంగా అందరి ముందుకు వస్తాడు, వీళ్ళ అందరి ఆట కట్టిస్తాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. వాడు బ్రతికుంటే వాడు నా కళ్ళ ముందుకు వస్తే ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేస్తాను అని చెప్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు రెండత్తయ్య ఇంటికి వెళ్దాం అని భూమి శారదను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అమ్మ భూమి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నా కోసం ఎదురు చూడకండి నాన్న, వచ్చే సమయానికి నేను వస్తాలే అని చెప్పి భూమి శరత్ చంద్రకు చెప్పి శారదను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య ఖచ్చితంగా చెప్తున్నాను, బావ ఎక్కడో బ్రతికే ఉన్నాడు, బావ మన కోసం వస్తాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అదే నిజమైతే బావుండు భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అదే నిజమత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఎస్పీ సూర్య అపూర్వకు ఫోన్ చేస్తాడు. బెయిల్ ఎంతవరకు వచ్చింది సూర్య అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ పనిలోనే ఉన్నాను మేడం అని సూర్య చెప్తూ ఉంటాడు. అక్కడ విశేషాలేంటి, ఆ భూమి స్పృహలోకి వచ్చిందా, గగన్ చచ్చిపోయాడని భూమికి తెలిసిందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ శారద ఇప్పుడే నాకు శరత్ చంద్ర గారికి శాపనార్థాలు పెట్టి వెళ్ళింది అపూర్వ గారు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. దాని మొహం అది ఏమీ చెయ్యలేవదు, వంటింటి కుందేళ్ళంటిది. నేను బెయిలు మీద బయటికి వచ్చిన తర్వాత దానికి బుద్ధి చెప్తాను. ఇన్ని రోజులు దాన్ని ఒక్క మాట అనాలన్నా కూడా ఆ భూమి అడ్డుకునేది. ఇంకా ఆ గగన్ రేసు గుర్రంలాగా వాళ్ళమ్మను ఒక్క మాట అనగానే నా పైన కోపంతో ద్వేషంతో నా గొంతు పట్టుకోవడానికి వచ్చేవాడు. ఇప్పుడు ఆ శారదను కాపాడటానికి ఎవరూ లేరు, ఆ శారద ఆట నేను కట్టిస్తాను అని చెప్పి అపూర్వ సూర్యతో చెప్తూ ఉంటుంది. సరే మేడం, బెయిల్ ఈరోజు సాయంత్రానికి రావచ్చు, రాగానే నేను మిమ్మల్ని కలుస్తాను అని సూర్య చెప్తూ ఉంటాడు. సరే సూర్య, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు భూమి శారదను తీసుకొని ఇంటికి వెళ్తుంది. రెండత్తయ్య లోపలికి వెళ్దాం అని శారదను తీసుకొని భూమి లోపలికి వెళ్ళబోతూ ఉండగా, ఆగు, నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి పూరి గట్టిగా అరుస్తుంది. పూరి ఏమైంది నీకు అని భూమి అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్యను పొట్టన పెట్టుకున్నావు, ఇంకా ఎవరిని పొట్టన పెట్టుకోవాలని ఇంట్లోకి వస్తున్నావు అని పూరి భూమిని అడుగుతూ ఉంటుంది. పూరి పిచ్చి పట్టిందా ఏంటి, భూమిని ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇంకా నీకు ఈ భూమిపై ప్రేమ తగ్గలేదమ్మా, ఈ భూమితో కలిసి అన్నయ్య వెళ్ళటం వల్లే ఈరోజు మన కళ్ళ ముందుకు అన్నయ్య రాకుండా శాశ్వతంగా మనందరినీ వదిలి వెళ్ళిపోయాడమ్మా అని పూరి చెప్తూ ఉంటుంది. పూరి భూమిని అపార్థం చేసుకోకు, భూమి గగన్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు అని శారద చెప్తూ ఉంటుంది. ఈ మహాతల్లిని ప్రేమించటం వల్లే, ఈ మహాతల్లి మెడలో తాళి కట్టడం వల్లే అన్నయ్య మనకి శాశ్వతంగా దూరం అయిపోయాడమ్మా, నీకు ఇంకా ఎందుకమ్మా అర్థం కావట్లేదు అని పూరి అంటూ ఉంటుంది. ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది. అవును పూరి, నువ్వు చెప్పింది నిజమే, నేను ఒక నష్టజాతకురాల్ని, దురదృష్టవంతురాల్ని, నా మెడలో మీ అన్నయ్య తాళి కట్టడం వల్లే, నన్ను ప్రేమించటం వల్లే మీకు ఈరోజు దూరం అయ్యాడు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక నిజమేంటో తెలిసింది కదా, ఇంకా మరి ఎందుకు మా ఇంట్లోకి వస్తున్నావు, నీకు ఈ ఇంట్లో ఎలాంటి అర్హత లేదు, నీ మెడలో తాళి కట్టినవాడు, నిన్ను ప్రేమించినవాడు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయాడు, ఇక నీకు ఈ ఇంటితో ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పూరి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. పూరి పిచ్చి పట్టిందా అని శారద పూరిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. నన్ను కదమ్మా కొట్టాల్సింది, ఈ భూమిని అని చెప్పి పూరి భూమి చంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఎంత పని చేసావు పూరి, భూమి నీకు వదిన, భూమిని కొడతావా అని శారద అంటూ ఉంటుంది. ఇంకెక్కడ వదినమ్మా, అన్నయ్యే లేడు, ఇప్పుడు వదినంట వదిన, ఈ వదిన వల్లే మనం ఇంతగా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటుంది. పూరి బాధతో ఇలా మాట్లాడుతుందిలేండి అత్తయ్య, పూరి మాటలను పట్టించుకోకండి అని భూమి చెప్తూ ఉంటుంది. పూరి నా పైన కోపం ఉంది, ద్వేషం ఉంది, కాదనట్లేదు, ఇదంతా కూడా నువ్వు మీ అన్నయ్యపై ప్రేమతో చేస్తున్నావని నాకు అర్థమైంది. నేను ఈ ఇంట్లోకి రావటం నీకు ఇష్టం లేదు,
సరే పూరి, నేను ఇంట్లోకి రాను, శారదత్తయ్యను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మా అమ్మను ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసులే, నువ్వు బయలుదేరేక అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. ఇక భూమి బయలుదేరుతున్నాను అత్తయ్య అని శారదకు చెప్పి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తూ ఉంటే తార ఎదురుగా వచ్చి, ఏంటి జరిగిన అవమానం సరిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను అది అవమానం అనుకోవట్లేదు, నా బావపై ఉన్న ప్రేమతోనే పూరి అలా మాట్లాడింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఆహాహా, ఏమి కవర్ చేసుకుంటున్నావు, గగన్ని ఎంతగానో ప్రేమించాను, గగన్ చేత తాళి కట్టించుకోవాలనుకున్నాను, కానీ నువ్వు గగన్ని నాకు ఎక్కడ సొంతం అవుతాడో అని చెప్పి నాకు కాకుండా చేయడం కోసం గగన్ని శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా చేసావు కదా. నీపై రివెంజ్ తీర్చుకుంటాను భూమి, నిన్ను వదిలిపెట్టను భూమి, గగన్ గారిని నా నుంచి దూరం చేసిన నిన్ను వదిలిపెట్టను గాక వదిలిపెట్టను అని తార చెప్తూ ఉంటుంది. నీ మెడలో తాళే కట్టలేదు నా బావ, నా మెడలో తాళి కట్టాడు, నాతో కొన్ని రోజులు జీవితాన్ని పంచుకున్నాడు, అలాంటి నా బావ నాకు దూరం అయ్యాడంటే నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం కావట్లేదా. నా పైన నువ్వు రివెంజ్ తీర్చుకోవటం కాదు, నీపైనే నేను రివెంజ్ తీర్చుకోవాలి. నువ్వు అనేదానివి మా మధ్యలోకి వచ్చి ఉండకపోతే నా బావ నాకు అసలు దూరం అయ్యేవాడే కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ భూమి, నువ్వు రావటం వల్లే గగన్ గారు అలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయారు. నిన్ను చూస్తేనే నాకు కూడా అసహ్యం వేస్తుంది అని చెప్పి తార అంటుంది. నువ్వెవరే నన్ను చూసి అసహ్యించుకోవడానికి అని చెప్పి భూమి అంటుంది. నేను పూరికి వదిన్ని అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పుడు పూరి మెడలో మీ అన్నయ్య తాళి కట్టాడు, పూరి మీ అన్నయ్య సంతోషంగా ఉండాలంటే నేను నిన్ను ఏమీ అనకూడదు, అందుకే నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను వెళ్ళిపోవడం కాదు, నువ్వే వెళ్ళిపో అని చెప్పి తార అంటుంది. ఇక భూమి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళేసరికి శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటాడు. భూమిని చూసి అమ్మా భూమి అని అంటూ ఉంటే భూమి శరత్చంద్ర మాటను పట్టించుకోకుండా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన రూమ్లోకి వెళ్ళి గగన్ ఫోటోని చూసుకుంటూ, బావా నువ్వు ఈ లోకంలో లేవని, మా అందరి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయావని మా నాన్న సూర్య చెప్తున్నారు, కానీ నేను నమ్మను బావా, నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు నా కోసం బ్రతికే ఉంటావు బావా, మన ఇద్దరిని ఆ పంచభూతాలు కలిపాయి బావా, అలాంటప్పుడు మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎక్కడున్నావు బావా, ఒక్కసారి నా కళ్ళకు కనిపించు బావా, ఈసారి నిన్ను అస్సలు దూరం చేసుకోను బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర భూమి రూమ్లోకి వచ్చి, భూమి ఆ ఫోటో పట్టుకొని ఇంకా ఎన్ని రోజులు బాధపడతావమ్మా, గగన్ ఈ లోకంలో లేడని తెలిసిపోయింది కదా, ఇక ఆ గగన్ని మర్చిపోమ్మా, కొత్త జీవితం మొదలు పెట్టమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నా బావ ఈ లోకంలో లేరని మీరంతా చెప్తున్నా కూడా నేను నమ్మట్లేదు నాన్న, ఎందుకంటే నా బావ బ్రతికే ఉంటాడు, ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు, నా కోసం తిరిగి వస్తాడు నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. నానా, ఆ సూర్యనే నా బావను ఎక్కడో దాచిపెట్టి ఈ నాటకం ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఆ సూర్యను వదిలిపెట్టను నానా, వదిలిపెట్టను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి నీతో ఒక విషయం చెప్పాలమ్మా అని శరత్చంద్ర అంటాడు. ఏంటి నానా అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ని షూట్ చేసింది ఆ సూర్య కాదమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సూర్య కాదా, ఇంకెవరు నానా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేనే గన్తో షూట్ చేశానమ్మా, ఆ దుర్మార్గుడు నిన్ను ఎత్తుకెళ్ళిపోతున్నాడని నిన్ను కాపాడుకోవడం కోసం నేనే నా గన్నుతో షూట్ చేశానమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నానా, ఎవరు చెప్పారు నానా నన్ను బావ ఎత్తుకెళ్ళిపోతున్నాడని, అలా ఎలా బావని అపార్థం చేసుకుంటారు నాన్న, మొదటి నుంచి బావను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు అని చెప్పి భూమి అంటుంది. అంటే బావ లోయలో పడిపోవడానికి మీరే కారణం అన్నమాట, నా బావను నాకు దూరం చేసింది మీరేనన్నమాట అని చెప్పి భూమి ఆవేశంతో ఏడుస్తూ శరత్చంద్ర షర్ట్ పట్టుకొని, ఎంత ద్రోహం చేశారు నాన్న, ఎంత అన్యాయం చేశారు నాన్న, నాకు ఏ తండ్రి కూడా తన కూతురు నుదిటి మీద కుంకుమ చెరపాలనుకోడు, కానీ నువ్వు మాత్రం గొప్ప తండ్రివి నాన్న, నీ కూతురు నుదిటి మీద కుంకుమను నువ్వే చెరిపాలనుకున్నావు అని చెప్పి భూమి శరత్చంద్ర షర్ట్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.
మీరంతా కలిసి నా బావను నాకు దూరం చేసే అనుకుంటున్నారు. లేదు, నా బావ నా నుంచి దూరంగా వెళ్ళలేదు. నా బావ ఎక్కడో బ్రతికే ఉంటాడు, నా కోసం వస్తాడు, చూస్తూ ఉండండి అని చెప్పి భూమి శరత్చంద్రకి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఎస్పీ సూర్య గగన్ని ఒక రూములో కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి గగన్కి గన్ను గురిపెట్టి ఉంచుతాడు. రేయ్, ఎందుకురా ఇదంతా చేస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఆల్రెడీ ఈ లోకం దృష్టిలో, అదే నీ భార్య, నీ అమ్మ, నీ బంధువుల దృష్టిలో నువ్వు చచ్చిపోయావు గగన్. నిన్ను ఇంకా ఎందుకు బ్రతికుంచా అనుకుంటున్నావా? నీ భార్య భూమి మెడలో త్వరలో నేను తాళి కట్టబోతున్నాను. అది నువ్వు చూడాలి. నీ కళ్ళల్లో బాధను చూస్తాను. నీ భార్యను నా భార్యను చేసుకుంటే నీ కళ్ళల్లో బాధ నేను చూడాలి. పోలీస్ ఆఫీసర్ నన్ను చూడకుండా నలుగురిలో నన్ను పట్టుకొని కొట్టావు. నాకు ఎంత అవమానం జరిగిందో నీకు అంతకు మించి అవమానం జరిగేలా చేస్తాను. చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే నీ భార్య భూమిని నా సొంతం చేసుకుంటాను అని ఎస్పీ సూర్య గగన్కి గన్ను గురిపెట్టి చెప్తూ ఉంటాడు. ఇదంతా నువ్వు బ్రతికుండగా నీ కళ్ళతో చూసి కుమిలిపోవాలనే చేస్తున్నాను. నీకు ఇంకా చాలా చాలా ట్విస్ట్లే ఉన్నాయి. ముందు ముందు అన్ని ట్విస్ట్లు నీకు పరిచయం చేస్తాను, చూస్తూ ఉండు గగన్ అని సూర్య గగన్తో చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.